డెవలప్మెంట్ ఎలా చేస్తారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ నుంచి పేరు పెట్టడానికి ఏం లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఏకైక దేవుడు. ఆయన పరిపాలనా విధానం చూసుకుంటే గిరిజనుల్ని చాలా శ్రద్ధగా, ఇంతవరకు గిరిజనుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఏ ప్రభుత్వం వ్యక్తి అయినా. వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంతమంది ఉన్నారు కుక్కల్లాగా. నేను చెప్తున్నాను డైరెక్ట్గా, ఏనాడైనా పట్టించుకున్నారా? ఏనాడైనా కనీసం ఇలాగా గిరిజనులు గ్రామాలకు వెళ్ళి తిరిగారా? వాళ్ళకి అసలు లైటింగ్ సదుపాయం ఉందో లేదో చూసారా? వాళ్ళకు రోడ్లు ఉన్నాయో లేదో చూసారా? నడిచి ఎవడైనా వెళ్ళాడా ఆ రూట్ అంట? ఎవడు కూడా అలా సభ్య సమాజానికి చాలా దూరంగా బతికిన వ్యక్తుల్లాగా చూశారు. అర్థమైందా? గిరిజనులు అంటే చాలా చులకని తత్వం, చులకని భావం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ప్రతి రంగంలోనూ వెనకబడి ఉన్నారు. వాళ్ళని ఏమైనా సరే పైకి తీసుకురావాలనే సంకల్పంతో వాళ్ళకు కూడా వాళ్ళ ఓట్లు ఒకటైనా మనకు కావాల్సింది, వాళ్ళ అవసరాలు మనం పట్టించుకోమా అన్నట్టుగా ఏకైక నడుం కట్టి ఈ రోజున వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చడానికి వాళ్ళతోనే తింటూ, వాళ్ళతోనే నడుస్తూ, వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని వాళ్ళ బాధలను సవరించడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ ముందడుగేస్తున్నాడంటే చాలా గ్రేట్ డిప్యూటీ సీఎం అని నేను ఇప్పటి వరకు ఎవరిని కూడా పొగడలేదు. ఈయన ఒక్కడనే పొగుడుతున్నానంటే అదే గ్రేట్నెస్.